అండి. హాయ్, మీ పేరు? మాధవి. మాధవి గారు. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్. నబిల్. ఎందుకు నబిల్ మీ ఫేవరెట్? గేమ్ చాలా బాగా ఆడతాడు, అందరూ ఎంటర్టైన్ చేస్తాడు, బాగా అనిపిస్తుంది. అంటే నబిల్ గేమ్ ఏమైనా డౌన్ అయినట్టు కనిపిస్తుందా మీకు? కొంచెం ఒక 1 వీక్ అయింది, దాని తర్వాత క్లిక్ అయినాడు కదా. ఓకే, అంటే నబిల్ అందరితో కలవట్లేదు, ఓన్లీ కన్నడ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటారు, మీకు అలా అనిపిస్తుందా? అట్లా ఏం లేదండి. ఓకే. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? మంచిగా ఉంది, బాగానే పెట్టారు, బాగానే ఆడుతున్నారు. ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్స్ జరిగాయి కదా, టేస్టీ తేజ అండ్ మన పృథ్వీ ఇద్దరు వెళ్ళడం ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? వేరే ఇంకా వాళ్ళ గేమ్ కాబట్టి ఇంకా వాళ్ళు చేస్తారు. టేస్టీ తేజ ఏం ఆడలేదనా? ఆడేదని కాదు కానీ తన గేమ్ ఏంటంటే ముందుగానే వెళ్ళిపోతాడు, ముందుగానే అన్ని చెప్తాడు కాబట్టి ఇక ప్రతికి మెయిన్ ఓటు కదా. పృథ్వీకి బానే మంచి ఫేజ్ మంచిగానే ఉంది, ఫేమ్ కూడా మంచిగానే ఉంది కదా, మరి మీరు దాని నుంచి ఏమనుకుంటున్నారు? బాగానే ఇంకా గేమ్ బట్టి ఆడుతుంది కదా, పబ్లిక్ ఓట్ వేసేది వాళ్ళే చూస్తారు కదా, మెయిన్ వాళ్ళే ఓట్ చేసేది వాళ్ళే. విష్ణుప్రియ ఎప్పుడైనా గేమ్ స్టార్ట్ చేస్తుంది అంటారా మరి? చేయాలి, చేసినా తనకు కప్పు గెలవగలుగుతుంది. విష్ణుప్రియ ఎవరితో ఉంటది అంటారు? ఎక్కువ పృథ్వీతోనే ఉండే, కానీ ఇప్పుడు తను లేడు కదా, గేమ్ తన వల్లనే కొంచెం డల్ అయింది. ఆ మైండ్ ఇట్లా లేకపోతే మన గేమ్ చాలా బాగా ఆడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని? లేదు, ఎందుకని? గేమ్ కూడా కొంచెం బాగా ఆడుతాడు, అన్ని చేస్తాడు కాబట్టి అట్లా. ఓకే. సో చూస్తున్నారు కదా, ఈసారి గేమ్స్ కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగా పెట్టారు, చాలా గేమ్ నే ఆడుతున్నారు. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ ఫస్ట్ ఫైర్ మంచిగా ఆడుతుంది, కానీ కొంచెం మాటల వల్ల తను ఫ్లిప్ అవుతుందా? క్లిక్ అవుతుంది. నబిల్ ని చూస్తున్నారా, నామినేషన్స్ లో ఎలా అనిపించాయి వాళ్ళ పాయింట్స్? పాయింట్స్ అయితే కరెక్ట్గానే చెప్పాడు, తన పాయింట్స్ అయితే కరెక్టే. నిఖిల్ గౌతమ్ విషయంలో కూడా నిఖిల్ 2 సార్లు నియమ అనడం జరిగింది కదా, సో మరి ఇంతకు ముందు తను చెప్పాడు అవి చాలా అబ్యూస్ వర్డ్స్ అని, మరి ఎందుకు యూజ్ చేసి ఉంటాడు అంటారు? ఫ్లోలో వచ్చి ఉండొచ్చు తనకి, కానీ అట్లా అనాలని మన వాళ్ళు కూడా కుదరదు కదా. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈసారి గేమ్స్ లో గానీ టాస్క్ లో గానీ మీకు ఏమన్నా కొత్తగా కనిపించిందా? ఎంటర్టైన్ అవుతున్నారా? అవుతున్నాం అండి, కంపల్సరీ అవుతున్నాం. వాటర్ బాల్స్ ఉంటుంది దానికి, అది ఆడినప్పుడు గేమ్ మంచిగా. సో ఈసారి కాన్సెప్ట్లు కూడా కొత్తగా తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి గేమ్స్ ఆడిపించారు కదా, సో కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది, అది అయితే బాగానే చేశారు. బాగానే చేశారు. అండ్ రోహిణి అంటే టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నబిల్, నిఖిల్, గౌతమ్, యష్మి, ప్రేరణ అనుకుంటున్నాను. అంటే టాప్ 1 టాప్ 2 అంటే ఎవరి పేరు? టాప్ 1 అయితే నబిల్ అనుకుంటున్నాను. టాప్ 2 లో అంటే విన్నర్ రన్నర్ ఉంటారు కదా, విన్నర్ నబిల్ అనుకున్నా. నిఖిల్. థ్యాంక్ యూ మేడం.